ప్రస్తుతం నేను జుమెరాత్ బజార్ అలియాస్ చోర్ బజార్లో ఉన్నాను. ఇది 100 ఏళ్లకు పైగా ఉంది. నిజాం కాలం నాటి నుండి ఈ బజార్ ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఈ బజార్లో ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి రేట్లు ఉంటాయి, ఏమేమి సామాన్లు దొరుకుతాయి ఇక్కడ చూద్దాం. గుండు పిన్ని నుంచి దాదాపు ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ దొరుకుతుందని చెప్తున్నారు. చూద్దాం. బేగం బజార్ నుంచి రైట్ సైడ్ తీసుకొని టువర్డ్స్ జుమెరాత్ బజార్ ఈ రోడ్డు మొత్తం దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పొడవునా ఇరువైపులా షాపులు పెట్టి నడిపిస్తుంటారు. ఇక్కడ ఏమేమి సామాన్లు దొరుకుతాయి, ప్లస్ వాటి రేట్లు ఎలా ఉంటాయి, చాలా పురాతన వస్తువుల కాడ నుంచి లేటెస్ట్ సామాన్ల వరకు, అంటే చాలా ఓల్డ్ సామాన్లు కూడా దొరుకుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చోర్ బజార్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కొన్ని దొంగిలించిన సామాన్లు కూడా ఇక్కడ అమ్ముతారు కాబట్టి దానికి చోర్ బజార్ అనే పేరు కూడా వచ్చింది. ప్లస్ జుమెరాత్ బజార్ మీన్స్ జుమెరాత్ అంటే గురువారం. సో గురువారం ప్రతి గురువారం ఇక్కడ ఈ మార్కెట్ ఉంటుంది. సో దానికి సంబంధించి అందుకే ఇక్కడ జుమెరాత్ బజార్ అని పేరు కూడా వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూద్దాం జుమెరాత్ బజార్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ చూడండి వైఫై రూటర్లు, ఇంకో ట్యాబులు అయితే ఇంకో మస్తున్నాయి ట్యాబులు. బట్ అంటే బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మొత్తం పగిలి ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇక్కడ పాత పాత రేడియోలు, సీడీ ప్లేయర్లు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ వైఫై రూటర్లు, వాచ్లు అయితే అసలు లెక్కే లేవు, మస్తు వాచ్లు ఉన్నాయి. చూద్దాం ఒకసారి నేను అడిగి తెలుసుకుందాం. ఈ ట్యాబులు అన్నీ ఇంత వలిగిపోయినాయి కదా, కొంటారా ఎవరన్నా? కొంటారు. ఎంత కమ్ముతాయి ఈ ట్యాబులు? 100 రూపాయలు, 200, 150. పని చేస్తాయా? మెకానికల్ వాళ్ళు తీసుకెళ్ళి రిపేర్ చేసుకుంటారు. 100 రూపాయలకి ఈ ట్యాబ్ 100 రూపాయలా? అంటే పని చేస్తుందా? రిపేర్ చేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? చెత్తలు పడతాయి కదా, స్క్రాప్ వాళ్ళకి కొనుక్కొస్తాం. అక్కడ నుంచి కొనుక్కొస్తాం. మొత్తం ఎన్ని రోజులు అమ్ముతున్నావు ఇక్కడ ఈ సామాన్లు? అంటే 5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. దాంట్లో ఇప్పుడు ఖరాబ్ లేదు, అప్పుడులాగా తక్కువ ఉంది. ఏమేమి అమ్ముతావు ఇక్కడ ఈ సామాన్లు? ల్యాప్టాప్లు ఎంత ఉంటాయి? 500 ఒకటి, 1000 రూపాయలు ఒకటి, అట్లా దానిలో బట్టి. మీకు ఎంతకు వస్తాయి ల్యాప్టాప్లు? మాకు ఒక దాని కూడా 100 రూపాయలు, 150 రూపాయలు తీసుకుంటాం. చూడండి ఇక్కడ ల్యాప్టాప్లు కూడా 500 అట. ల్యాప్టాప్లు అది పనిచేస్తుందో పనిచేయదో తెలియదు కానీ ఈ ట్యాబ్లు అయితే 100 రూపాయలు అట. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, ఇంకా వైఫై రూటర్లు, వాచ్లకైతే ఇక లెక్కే లేదు. వాచ్లు ఇవి పనిచేస్తలేవు కానీ ఈ షోకి అయితే బాగానే పెట్టారు వాచ్లు. ఇవన్నీ దాదాపు మొత్తం ఓల్డ్ సామాన్లే, కానీ ఇది కొనడానికి కూడా ఇంత క్రేజ్ ఎందుకు వస్తారో, పబ్లిక్ కూడా మస్తు మంది వస్తారు. చూద్దాం ఒకసారి ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్ళి ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏందనేది మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఇంకో షాప్ దగ్గర ఉన్నాం. చూడండి ఇక్కడ ఈ ఈలపీటలు, కత్తులు, ఈ మటన్ కొట్టే కత్తులు, ఈ చాకులు, ఈ ఈ ముక్కుళ్ళు ఉన్నాయి, ఈ నాన్ స్టిక్ ఈ రోళ్ళు, అవైతే కత్తులు, కడవళ్ళు, ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ మొత్తం అంతా ఆ రోళ్ళు ఉన్నాయి. అక్కడ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఈ పేనాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో కత్తిపీటలు, ఈ మామిడికాయలు కట్ చేసుకుని, ఇప్పుడు అసలే మామిడి పండ్ల సీజన్, పచ్చళ్ళు పెట్టే సీజన్. సో ఇక్కడ మామిడి పండ్లు కడేసుకునే కత్తిపీట ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రేట్లు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఎట్లా అమ్ముతారో, ఎంతవరకు ఇక్కడ బిజినెస్ జరుగుతుందని అమ్మని అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుందమ్మా బిజినెస్? ఏం బిజినెస్ నడుస్తలేదు అన్న, అట్లే కారోబార్ చేసుకొని అట్లే వెళ్తారు. మేము ఏం బిజినెస్ నడుస్తలే, ఏం లేవు. అన్ని కొత్త కొత్త అమ్ముతున్నాయి. ఇక్కడ అన్ని పాత అమ్ముతారు అంటారు. మరి ఇవన్నీ కొత్త లోపల ఉంటుంది, ఇక్కడ కొత్త అమ్ముకుంటారు. మేము ఏ రోజు ఏం పాత అమ్ముకుంటారు, మేము కొత్త చేసుకొని అమ్ముకుంటారు. అది అంతే. మాకు బిజినెస్ లేవు, ఏం లేవు. ఇదే బిజినెస్ చేసుకోవాలి. మేము ఏం కారోబార్ కూడా నడుస్తలేవు మాకు ఇప్పుడు. ఒక్కొక్కటి రేట్లు ఎట్లా ఉంటాయి? ఒక్కొక్క దాని రేటు 150, 100 అంతే. ఎక్కువ పోదు అది సామాన్. హైయెస్ట్ రేట్ ఏముంటుంది దీంట్లో? ఎక్కువ రేట్ ఉన్నది ఎక్కువ అంటే ఒకటి ఏదో 200, 300 పోతుంది. ఏదో ఎక్కువ వస్తాయి డబ్బులు, అంతే. ఏం ఎక్కువ రావు మాకు. రోజుకు ఉప్పు చేసిపోతారు 1000 రూపాయలు అంతే. ఎక్కువ చేయరు మేము ఈడ కూర్చొని కూడా. గిరాకీ లేదని ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు చెప్తున్నారు. ఎండాకాలం ఓ వైపు ఎండలు, ప్లస్ ఎందుకంటే మున్పట్లో ఉన్నంత గిరాకీ కూడా ఇప్పుడు ఉండట్లేదు.